యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ జనమంతయు విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కటి మాట, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆ మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ప్రియులారా, చూడండి, ఈ వాక్యంలో ఒక వ్యక్తిని దేవుడు పూర్ణ శాంతి కలిగిన వానిగా కాపాడుతాడంటే, అంటే అతని బ్రతుకు దినములలో పూర్ణ శాంతి నిలిచి ఉండేటట్లు ఆయన వారిని అతని యొక్క జీవిత దినములలో అతన్ని కాపాడుకుంటూ వస్తాడు అనేది ఈ వాక్యంలో మనం గమనించాలి. మనం లోకంలో ఎన్నో ఆశిస్తుంటాము, ఎన్నో కోరుకుంటుంటాం, కానీ ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి లోతులలో కలిగే ప్రశాంతతని మనం చేరుకోలేకపోవడం, దృష్టించలేకపోవడం, వాటి కొరకు ప్రార్థించలేకపోవడం అనేది మన అవివేకమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన కంటికి కనబడుతున్న వాటిని కోరుకున్నంతగా కంటికి కనబడని ఈ శాశ్వతమైనటువంటి వాటిని మనం అపేక్షించలేము. చూడండి, ఆయన ఒక వ్యక్తి యొక్క జీవిత దినములలో పూర్ణ శాంతి కలిగిన వానిగా అతనిని చేస్తాడు అనంటే మనం ఈరోజు ఇంకేం ఆశించాలి, ఏం కోరుకోవాలి? కానీ మనం అలాగా ప్రభు సన్నిధిలో మోకరించినప్పుడు వాటి కొరకు ప్రార్థించలేము. నాయన, నా బ్రతుకు దినములలో నేను పూర్ణ శాంతి కలిగిన వానిగా ఉండేటట్లు నన్ను కాపాడు. ఎందుకంటే మనల్ని ఆవరించి ఉన్నవి ఎన్నో, వాటిలన్నింటిలో నుండి ప్రభు మనల్ని కాపాడి ఒక పూర్ణ శాంతి కలిగిన వ్యక్తిగా మన బ్రతుకు దినములు ముందుకి కొనసాగాలి అనంటే మనం ప్రార్థించి, ఆశించి, ప్రభు పాదాల దగ్గర ప్రాధేయపడి, అర్జించి, విన్నపించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉంది. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం చదివితే, ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొనునో, అంటే ఆయన మీద ఆనుకొనిన వానికి ఇలాంటి దీవెన కలుగుతుంది. లోకం మీద ఆనుకొనిన వానికి కాదు, లోకస్తుల మీద ఆనుకొనిన వానికి కాదు, లోకంలో ఉన్న వాటి మీద ఆనుకొనిన వ్యక్తులకు కాదు. ఎవరైతే పూర్ణ హృదయంతో ఆయన మీద ఆనుకుంటారో, అంటే ఆయన మీద ఆధారపడతారో, వానిని ఆయన పూర్ణ శాంతి కలిగిన వానిగా అతని జీవిత దినములన్నిట వానిని ఆయన కాపాడుతాడు అనేది ఈ వాక్యంలో మనం గ్రహించవలసిన శ్రేష్టమైన అనుభవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. ఆయన ఎలాంటి పరిస్థితులలో మనల్ని కాపాడుతాడు, పూర్ణ శాంతి కలిగిన వానిగా చేస్తాడు అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు 5వ కీర్తన 11వ చరణాన్ని నేను చదువుతున్నానండి. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ప్రియ సహోదరులను చూడండి, ఆయనను ఆశ్రయించు వారందరూ సంతోషిస్తారంట, వారిని ఆయన కాపాడుతాడు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తారంట. చూడండి, శాంతితో ప్రశాంతతతో హృదయం ఉన్నప్పుడు
మన అంతరంగం కూడా గంతులు వేస్తుందండి. ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన ఏం చేస్తాడు, ఆయన మీద ఆనుకొనిన వారిని ఆయన ఎలా కాపాడుతాడు, ఈ వాక్యాలు స్పష్టంగా మనకు చెబుతున్నాయి. ఏమని? పూర్ణ శాంతితో నిత్యము ఆనందంతోనే చేసేటట్లు ఆయన వారిని కాపాడుతాడు. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఆయన చేత కాపాడబడిన వారమై, ఈరోజున నిత్యము ఇలాంటి ఆనందంతోని చేయుచున్న వారమై, సంతోష సమాధానాలతో మనం బ్రతకగలుగుతున్నామా అనేది మనం ఒక ప్రశ్న వేసుకోవాలండి. ఎందుకంటే అనేక పరిస్థితులు మనం ఎదుర్కొనవలసి వస్తుంది. తెలియని క్రొత్త మార్గాలలో నడవవలసి వస్తుంది. ఎన్నో శక్తికి మించిన పోరాటాలు మనం పోరాడవలసి వస్తుంది. విశ్వాస జీవితంలో ఎన్ని మనం ఎదుర్కొని ముందుకి కొనసాగవలనో నేను మీకు క్రొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇలాంటి కష్ట పరిస్థితులలో, ఇలాంటి చీకటి అనుభవాలలో, ఇలాంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనం ఎవరి మీద ఆనుకొని, ఎవరిని ఆశ్రయించి ఉన్నాము, ఎలా బ్రతుకుతున్నాము అనే ప్రశ్నకి వస్తే, ఇదిగో ఈ దినాన మరొక్కసారి మన శిరస్సు వంచి ప్రభుకి లొంగిపోవలసిన అవసరం ఎంతైనా కూడా ఉందండి. ప్రియులారా, డబ్బు ఉంటుంది, బలం ఉంటుంది, బలగం ఉంటున్నారు, జనం ఉంటున్నారు, ఆస్తులు ఉంటున్నాయి, అంతస్తులు ఉంటున్నాయి, భోగం ఉంటుంది, భాగ్యం ఉంటుంది. కానీ నెమ్మది ఉంటుందా? సంతోషం ఉంటుందా? ఈరోజున కుటుంబపు వ్యవస్థలోనైనా వ్యక్తిగతంగానైనా ఆనందధ్వని చేయుచున్న ఆధ్యాత్మికమైన విలువలు మనలో కనబడుతున్నాయా అంటే ఇవే చెప్పుకోవలసిన విషయాలు. ఎవరిని మనస్సు ఆయన మీద ఆనుకొనినో వారిని పూర్ణ శాంతి కలిగిన వానిగా ఆయన కాపాడుతాడంట. కాపాడే దేవుడు మన దేవుడండి. యేసుక్రీస్తు చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎలాగా కాపాడుతానా ఆ గొర్రెల్ని అంటే ప్రాణం పెట్టి కాపాడుతాడంట. ఆయన గొర్రెలకు ఏం చేయాలనో సమస్తం చేసి ఆయన వాటిని తన గుప్పిట్లో పెట్టుకొని ఉన్నాడు, తన హస్తగతాల్లో ఉంచుకొని ఉన్నాడు. అందుకే నా చేతిలో నుండి ఆ గొర్రెల్ని ఎవడు అపహరింపలేడు అని ప్రభు చెప్పాడు. కాపాడగలిగినటువంటి శక్తి కలిగిన దేవుని మీద మనం ఆడుకుంటే, కాపాడగలిగినటువంటి శక్తి కలిగిన దేవుని ఆశ్రయిస్తే మనం ఆనందము చేత మనం నిత్యము ప్రభుని స్తుతించే వ్యక్తులుగా మనల్ని చేస్తాడు. పూర్ణ శాంతి మనకు కలుగుతుంది. ఈ రోజున జీవించే జీవిత అనుభవాలలో ప్రియమైన సహోదరులారా, దుఃఖంతోనే దినాలు గడపవలసి వస్తుంది. దుఃఖంతోనే, వేదనతోనే, ఆవేదనతోనే దినాలు వెళ్ళబుచ్చవలసినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒక దినం గడుస్తుందంటే మరొక దినంలో ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయో మనకు తెలియట్లేదు. అనేక మంది కుటుంబపు వ్యవస్థల్లో మనం చూస్తే కన్నీళ్లు కన్నీళ్లు కన్నీళ్లు, వేదన. నా ప్రియులారా, ప్రభు మీద ఆనుకుందాము, ప్రభుని వేడుకుందాము, ప్రభుని చేరుకుందాము, ఆయన ఇచ్చే శాంతి ప్రశాంతతను అనుభవిద్దాము. అంతేకాదండి, 33వ కీర్తన 18వ చరణంలో కూడా చదివినప్పుడు ఒక చక్కటి మాట ఉంది. అదేంటంటే, వారి ప్రాణమును మరణము నుండి వారిని తప్పించుటకును, కరువులో సజీవులుగా కాపాడుటకును. పిల్లల చూడండి, ఈ వాక్యంలో మరణము నుండి తప్పించడానికి, కరువులో నుండి కాపాడడానికి. కరువు అని అంటే ఏదో ఆర్థికమైన సమస్యలని కాదండి. మీరు కాస్త మనసు పెట్టి ఆలోచించండి. ఈరోజు ప్రతి మనిషికి ఏదో ఒకటి కరువు వెంటాడుతూనే ఉందండి. కొందరికి ఆర్థికపరమైన కరువు అయితే, మరి కొంతమందికి సమాధానం కరువు అయితే, మరి కొంతమందికి ఆరోగ్యం కరువు అయితే, ఎన్ని పరిస్థితులు ఈరోజు మనిషి మీద దాడి చేస్తున్నాయో, కరువులో మనిషి ఈ రోజున కన్నీళ్లు పెట్టి బ్రతుకుతున్నాడు అనేది మనం ఆలోచిస్తే హృదయం ద్రవించిపోతుంది. నిజమే, ఈ కరువులో మన ప్రాణాన్ని కాపాడి తప్పించి మనల్ని కాపాడగలిగినటువంటి శక్తి కలిగిన దేవుని మీద మనం ఆనుకోవాలి కదా. కరువులో వారిని సజీవులుగా కాపాడుతాడంట. కరువు మరణానికి తీసుకుని వెళుతుంది, కరువు దుఃఖానికి తీసుకుని వెళుతుంది, కరువు అసంతృప్తికి తీసుకుని వెళుతుంది, కరువు మన బ్రతుకులో నిరాశకి మనల్ని గురి చేస్తుంది. అలాంటి పరిస్థితులలో నుంచి ఆయన మనల్ని కాపాడుతాడంట. చూడండి, మనకు బాహ్యంగా కనబడేవి కొనైతే అంతరంగికంగా మన మనసులో మదనపడుతున్న విషయాలు ఎన్నో ఉంటాయండి. ఆ కరువుని గుర్తించగలిగినటువంటి శక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయన మనసెరిగిన మహారాజు, మనిషి మనసుని అర్థం చేసుకోగలిగిన వాడు, మనిషి మనసులో ఉన్న ప్రతి చీకటిని చూడగలిగిన వాడు. ఆయనకి మరుగైన చాటైన చోటు ఏమీ లేదండి.
నా ప్రియమైన సహోదరులారా, ఏ కరువు మిమ్మల్ని మరి పీడిస్తుందో నాకు తెలియదు. ఏ కరువులో మీరు కన్నీళ్లు పెడుతున్నారో నాకు తెలియదు. ఏ కరువు మిమ్మల్ని వేధించి, బాధించి, హింసించి, కృంగదీసి అణగదొరుకుతుందో నాకు తెలియదు. ఇదిగో నా ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని కాపాడుతాను అని. దేవుని వాక్యం చెప్తుంది, ఎవని మనసు ఆయన మీద అనుకొనునో వానిని ఆయన కరువులో నుండి కాపాడుతాడు. ఆ కాపాడే శక్తి కలిగిన దేవుడు మన ఎదుటి నిలిచి ఉన్నప్పుడే ఆయనకు అప్పగించుకోవాలి, ఆయన మీద ఆనుకోవాలి. కొంతమంది అన్నిట్లో ఓడిపోయిన తర్వాత, అన్ని అనర్థాలు జరిగిన తర్వాత, ఇక మన వల్ల కాదు, మనం ఏమి చేయలేము అనే స్థితికి వచ్చిన తర్వాత దేవుడు ఎక్కడున్నాడు, ఆయన మీద ఆనుకుందాం, ఆయన వేడుకుందాం, ఆయనకు చెప్పుకుందాం, ఆయనకు ప్రార్థించుకుందాం అని అప్పుడు వెళుతారండి. తన ప్రయత్నాలన్నీ విఫలమైపోయిన తర్వాత, తన ప్రయత్నాలన్నీ కూడా ఓడిపోయిన తర్వాత కాదు. నా ప్రియ సహోదరులారా, ఇదిగో ఈవేళ ఈ మాటలు వింటున్న ఈ సమయాన ఉన్న పాటున్న ప్రభువా, నాకున్న కరువు నీకు తెలుసు, ఈ కరువులో నుంచి, ఈ కరువు కాండలో నుంచి నన్ను విడిపించమని, తప్పించమని కోరుకుంటే నిశ్చయంగా నా దేవుడు ఆ కరువులో నుంచి ఆయన కాపాడుతాడు, తప్పించి, విడిపించి, నడిపించి సజీవునిగా నిన్ను ఉంచుతాడు అనేది లేఖనాలు చెప్తున్న సత్యం. ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది కీర్తనల గ్రంథం 64వ కీర్తన 1వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడుము. శత్రు భయం నుండి, నిజమే, ఈ రోజున శత్రు భయం చేత ప్రతి మనిషి అల్లాడిపోతున్నాడండి. శత్రువు అంటే వెనకింటోళ్ళు, ముందింటోళ్ళు, పక్కింటోళ్ళని కాదండి. మనకు ఒక శత్రువు ఉన్నాడు, వాయుమండలాధిపతి. వాడు ఎవరిని విడిచిపెట్టడు. ఎందుకంటే ప్రభు ఆయన యేసుక్రీస్తునే దర్శించాడు. వాడు శోధించడానికి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడు. ఆయన శోధించడానికి పూనుకున్నాడు. ఆయన శక్తి కలిగినటువంటి, ప్రభావం కలిగిన మాట చేత సాతాన్ని తరిమి కొట్టాడు. నా ప్రియమైన సహోదరులారా, గమనించండి, యేసుక్రీస్తు ఆకలిగా ఉన్నాడని తెలుసుకున్నాడు. ఈ ఆకలిని ఆధారం చేసుకొని ఆయనను శోధించడానికి వెళ్ళాడు. మీకు మాట చెప్పనా, మనం దేనిలో బలహీనమవుతామో, దేనిలో సందిగ్ధాల మధ్య ఉంటామో, సమస్యల మధ్య ఉంటామో, దానినే ఆయుధంగా చేసుకుంటాడు సాతానుగాడు. వాడు మనల్ని ఊరికనే దర్శించడండి. మనం ఏ విషయంలో బలహీనమై ఉన్నాము, ఏ విషయంలో కృంగి ఉన్నాము, ఏ విషయంలో ఆలోచిస్తున్నాము, ఏ విషయంలో కలత చెంది ఉన్నామో దానిని గుర్తించి దానిని ఆయుధంగా చేసుకుంటాడు, దానిని ఆసరాగా చేసుకుంటాడు. మెల్లగా మన దగ్గరికి ఆడు సమీపించి ఆడు మనం శోధిస్తాడు. అందుకే వాడికి తావివ్వకూడదండి, వాడికి చోటు ఇవ్వకూడదు. జాగ్రత్త కలిగి ఉండాలి. మనం యేసుక్రీస్తు ఆకలితో ఉన్నాడని తెలుసుకొని ఈ రాతిని రొట్టెలుగా చేసుకొని తినమంటాడు. అన్ని విరోధమైన కార్యక్రమాలే వాడు చెప్పేది. రాళ్ళని రొట్టెలుగా ఎట్లా చేసుకుంటారు? వాడు చెప్పే మాటలన్నీ వాడు మనల్ని సందిగ్ధాల మధ్య పెట్టే అనుభవాలు ఎలాగే ఉంటాయండి. ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినమంటాడు, ఈ కొండ మీద నుంచి కిందకు దూకే అంటాడు. అన్ని అనర్థాలే, నాశనకరమైన అనుభవాలే వాడు చెప్పేది. అవి మనం గుర్తించాలండి. యేసుక్రీస్తు వాక్యం చేత వాడిని జయించాడు. నిజమే నా ప్రియ సహోదరులారా, ఆ శత్రువే మన శత్రువు కూడా, ఆ విరోధియే మన విరోధి కూడా. మనం వాడితో పోరాడుతున్నాము. అయితే వాడి చేతిలో నుండి ప్రభు మనల్ని కాపాడుతాడు. ప్రభు వాక్యమే ప్రభు. ఆయన మనల్ని కాపాడుతాడు. ఎప్పుడు కూడా సాతాను చేతికి ఆయన మనల్ని అప్పగించడు. మన ఎదుట నిలిచిన ఈ పోరాటంలో నిత్యము ప్రభు మనకు తోడుగా ఉంటాడు. మీ బ్రతుకులలో కూడా నా ప్రియమైన సహోదరులారా, శత్రు భారు నుండి ఆయన తప్పిస్తాడు. సాతాను నాశనం కలుగు చేస్తాడు, ప్రభువు అభివృద్ధిని కలుగు చేస్తాడు. సాతానుగాడు మనల్ని కృంగదీస్తాడు, ప్రభు మనల్ని లేవనెత్తుతాడు. సాతాను మనల్ని అధైర్యపరుస్తాడు, ప్రభు మనల్ని ధైర్యపరుస్తాడు. సాతానుగాడు మనల్ని నాశనానికి నడిపిస్తాడు, ప్రభు మనల్ని మహిమలోనికి నడిపిస్తాడు. ఆ సర్వశక్తి కలిగిన ఆ దేవుడు మనల్ని విడిపించి ఆ శత్రు బారిన పడకుండా మనల్ని కాపాడుతాడని వాక్యం చెప్తుంది. అలాగైతే మనం ఎవరి మీద అనుకుంటున్నాము? ప్రభు మీద అనుకుంటున్నామా? మనుషుల మీద అనుకుంటున్నామా? లోకం మీద అనుకుంటున్నామా? లేక ప్రభు మీద ఆనుకొని ఆయనతో నడిచి నిలిచి ఆయనతో సాగి వెళుతూ ఆనందించాలని కోరుకుంటున్నాం అనేది మనం తీర్మానం చేసుకోవాలి.
ప్రార్థిద్దాం. తలను వంచండి, కళ్ళు మూయండి. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అని ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నైనా నీ మీద ఆనుకొనిన వారిని పూర్ణ శాంతి కలిగిన వానిగా నువ్వు కాపాడుతావని సత్యవాక్యం ఇదిగో ఈరోజు మేము ధ్యానిస్తూ వచ్చాము. నిజమే, మీరు మమ్మల్ని కాపాడినప్పుడు నిత్యము ఆనందంతోనే చేస్తామని లేఖనాలు మేము చదివాము. ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ శాంతి, ఆ సమాధానం మాకు కావాలి నాయనా. మా బ్రతుకు దినములన్నిట ఈ పూర్ణ శాంతి మేము అనుభవిస్తూ ముందుకి కొనసాగడానికి మీరు మమ్మల్ని కాపాడాలి. మా బ్రతుకు దినములన్నీ మీరు మాకు కాపురివై మమ్మల్ని నడిపించాలి స్వామి. లేకపోతే లోకంలో మాకు కాపుదల లేదు. కరువులో మా ప్రాణమును కాపాడే దేవుడవు నాయన. ఎన్నో కరువులు లోకాన్ని ఏలుబడి చేస్తున్నాయి, ప్రజలను ఏలుకుంటున్నాయి నాయన. ప్రతి మనిషి గుండెల్లో ఏదో ఆవేదన, ఏదో ఒక కరువు చేత కన్నీళ్లు పెడుతూనే ఉన్నాడు. ఈ కరువులో నుంచి మమ్మల్ని విడిపించి నడిపించే సజీవులుగా కాపాడే దేవుడువు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ రీతిగానే శత్రు భయం నుండి మమ్మల్ని తప్పించే దేవుడు, కాపాడే దేవుడు నాయన. మా శత్రు మమ్మల్ని హరించాలని, మమ్మల్ని కృంగదీయాలని, మమ్మల్ని నాశనం చేయాలని సాతానుగాడు కంకణం కట్టి తిరుగుతున్నాడు. కఠినాత్ముడు, కరుణా సంపన్నుడా యేసయ్యా, మీ యొక్క కృప మా ఎడల విస్తరింపచేసి మీరు మమ్మల్ని కాపాడండి. మీరు కాపాడకపోతే మేము కాపాడబడలేము. మీరు దీవించకపోతే మేము ఆశ్రదకరంగా ఉండలేము. మీ కృప లేనిదే క్షణమైన మేము బ్రతుకోలేము నాయన. ఇదిగో ఈ మాటలు వింటున్న నీ బిడ్డల మీచలు సమర్పిస్తున్నాను. మీరే కాపరిగా ఉండి నడిపించమని యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్, ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.